హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుమారి వ్లాగ్స్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా లేదా? సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో ఏంటి, ఎలా జరుపుకుంటున్నారో? ఇది సంక్రాంతి రోజున తీసిన వీడియో అండి. ఇది భీమవరమ మజాకనా అన్నట్టు చూడండి ఎంత బాగుందను. కోడి పందాలకు అనమాట ఇదంతానా సిద్ధం చేశారు. కోడి పందాలు వేయడానికి భీమవరంలో బాగా భారీ ఎత్తున చేస్తారనమాట. అన్ని ఊర్లోనూ, గోదావరి జిల్లాలో మొత్తం అన్ని ఊర్లోనూ చేస్తారనమాట. తప్పకుండానా ఆంధ్ర సైడ్ బాగా ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారో జనము, బండ్లు, లోపల అడవిడి అంతా చాలా ఎక్కువ ఉన్నది. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఈ దారి పొడుగు కట్టేశారు ఫ్లెక్సీలు. ఇది ఉండి ఎమ్మెల్యే గారు అనమాట, త్రిపులారో. సంక్రాంతి సంబరాలని రాశారు చూడండి ఎంట్రన్స్లోను. వెళ్ళడానికి రావడానికే సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం చాలా భారీ బందోబస్తు ఉందన్నమాట. లక్షల్లో ఉంటాయి పందాలు, కోట్లు మొన్న అక్కడ తాడేపల్లి కూడా వేశారు. ఇక్కడ లక్షల్లోనూ పందాలు అంటే మామూలుగా ఉండవు అనమాట. బాగా భారీ లెవెల్లో ఉంటాయి పందాలు. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఊర్లో ఎలా జరుపుకున్నారు? మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి సంక్రాంతి? మీ ఊర్లో కూడా వేస్తారా లేదా కోడి పందాలు? మీరు వెళ్ళారా? ఎంతమంది కోడి పకోడి, నాటుకోడి తిన్నారో, అది కూడా పందెం కోడి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మాత్రం ఉంటుందిలే మరి. అడవి అంటే గోదావరి వాళ్ళకి ఎటకారమే ఎక్కువే, మమకారమే ఎక్కువే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి వాళ్ళు ఎవరు చూస్తారో వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గర పందాలు వేసారా, పందెం కోళ్ళ మాంసం తిన్నారా లేదా మెసేజ్ చేయండి. ఓకేనా? అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలు నచ్చుతున్నాయా లేదో. ఎంత బిజీగా ఉన్నారు చూడండి జనాలు. దారి పొడుగుతా కట్టేశారు. ఈ బార్ నుంచి ఆ బార్కు ఉన్నాయి. ఇదంతా పార్కింగ్ సెక్షన్ అనమాట. పార్కింగ్ సెక్షన్లో భీమవరంలో అనమాట. ఇది భీమవరం, పెదమేరం, చుట్టుపక్కల ఊర్లన్నీ కవర్ చేసాము. కొంచెం క్లిప్స్. పెద్ద బారి అనమాట ఇది భీమవరంలోను. ఇంకా అన్ని చోట్ల వేసేసారులేండి. ఎక్కడికక్కడే పోలీసులు తెచ్చుకొని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇదంతా చూడండి. పోలీసుల బందోబస్తు కూడా ఉంది ఇక్కడ. గొడవలు ఏమీ జరగకుండా అంతా సక్రమంగా మంచిగా జరిగింది. ఈ 3 రోజులే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు హడావిడి. ఇది వచ్చేసి బొమ్మల కొలువు అనమాట. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళు, దేవతల ఫోటోలు, అన్ని బొమ్మల కొలువులు ఉన్నాయి. ఇటు సైడ్ అదంతా పార్కింగ్ సెక్షను. ఆ పక్కనేమో పందాలు అనమాట. పందెం జరుగుతున్నాయి పక్కన. ఇది వచ్చేసి బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువులో మొత్తం చాలా దేవుళ్ళు ఉన్నారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అన్ని దేవుళ్ళే పెట్టి వాళ్ళకి ఏ రోజున ఏ పండగకి ఏ దేవుడికి పూజిస్తారో అవన్నీ పెట్టారనమాట. చూడండి జనాలు ఫోటోలు తీసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం అందరూ. పందెం అంటే మగవాళ్ళే వెళ్తారని ఇక్కడ అలా కాదు, మొత్తం ఆడవాళ్ళు కూడా కలిసి వెళ్ళారు చూడండి పందాలు చూడడానికి. ఇదిగోండి ఏ దేవుళ్ళు మొత్తం దేవతలు. వినాయక చవితికి వినాయకుడు, దీపావళికి అయితే దేవుళ్ళు ఉన్నారు కదా మొత్తం. ఏ దేవుడికి సంబంధించిన దేవుడికి ఫోటోలు పెట్టి ఇక్కడ పెట్టారు చూడండి, పేర్లు రాసి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మీ ఊర్లో పందాలు ఎలా చేశారు, ఎలా జరిగినాయి, ఏ గొడవలు లేకుండా జరిగినాయి కదా. అంతా మంచిగా జరుపుకోవాలని అనేసి. మీకు ఎవరన్నా గోదావరి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా ఫ్రెండ్షిప్ చేయండి, మర్చిపోవద్దు. ఒకసారి వచ్చి చూడండి భీమవరంలోను. ఇది వచ్చేసి ఇక్కడ పందెం అనమాట. ఇక్కడ పెద్ద పందాలు, ఇక్కడ లక్షల్లో వేస్తారు పందాలు. జనాలనే కవర్ చేసాం, లోపలికి వెళ్తారు లేదు. టికెట్లు విఐపి పాస్ ఉంటే లోపలికి వెళ్ళి చూద్దాం.
మామూలుగా వెళ్ళామంతే. కోడి కూడా డెకరేషన్ చూడండి మంచిగా చేశారు. ఇది ఎంట్రన్స్ అనమాట, పక్కన కొండ. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కోడిని వదులుతున్నారు, అదిగోండి. లోపల కూర్చోవడానికి బయట నెట్ కట్టేశారు చూడండి. విఐపి పాస్ ఉన్నవాళ్ళు లోపల వెళ్తారనమాట. బాగా అరేంజ్ చేశారనమాట, ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండాను. అదిగోండి వదులుతున్నారు కోళ్ళని. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అయ్యే ఈ విధంగా ఉంటాయన్నమాట పందాలు, పెద్ద పెద్ద పందాలు అయ్యి. ఇది వచ్చేసి బయట డెకరేషన్ అనమాట, కోడి ఈ విధంగా చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీరు పందాలకి వెళ్ళారే లేనిది నాకు మెసేజ్ చేయండి. అలాగే మాంసం కూడా నాటుకోడి కూరతో తిన్నారా లేదా కనుమ రోజుని. మీకు ఎన్ని రోజులు పండగ జరుగుతుంది? మాకు 4 రోజులు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనమాట. మా ఊర్లో అయితే భీమవరంలో అయితే మావుళ్ళమ్మ గుడి ఉంది. మా ఊర్లో అయితే ముత్యాలమ్మ జాతర జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, భీమవరానికే మావుళ్ళమ్మ జాతర ఎక్కువ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.